పెద్దయ్యా, చిన్నమ్మ రారా. ఏంది పెద్దయ్యా? ఏంది కూర్చుంటివి? ఆ పండ్లన్నీ అట కడుగుతా కూర్చున్నావేంది? అంటే మనం ఏం తింటున్నా అది స్వచ్ఛంగా ఉండాలా, దానికోసం మనం ఏం చేయగలం అనేది ఆలోచిస్తూ ఉంటాం. ఏంది అమ్మాయి ఏమన్నా బయటికి పోయినది ఏంది? నువ్వు చేత కూర్చున్నావు? అట్టేం కాదు, ఆ, కూరగాయలైనా పండ్లైనా శుభ్రంగా కడుక్కొని దాని మీద ఉన్నటువంటి ఈ పురుగు మందుల అవశేషాలు ఏదన్నా ఉంటే పోయేటట్లు చేస్తూ ఉంటాం. నీకు కథ శుభ్రం మరి ఎక్కువైందిలే పెద్దయ్య. అమ్మాయి కడిగి పెట్టే ఉంటది, మళ్ళీ తినే ముందు నువ్వు కథ కడుక్కుంటా కూర్చున్నావు. అట్టగా చిన్నమ్మ, ఉమ్, మనము మామూలుగా కడుక్కోవటం వేరు, పురుగు మందులు జల్లినటువంటి పంటని కడుక్కొని తినటం వేరు. అంటే పెద్దయ్య, ఉమ్, పురుగు మందులు అంటే మనమేమో ఇప్పుడు పంట వేసినాము, తోటలు పెంచినాము అనుకో, ఉమ్, కత్తి ఏదో పురుగనో, కత్తి ఏదో తెగులనో, ఒక తాకు మాడమో, బూజు రావటమో ఏదో అవుతా ఉంటుంది. ఉమ్, మరి వాటికేమో మందులేమో కొడతా ఉంటామా? ఉమ్. ఆ? మరి మందులు కొట్టినాక అంటే ఇక వాటి మీద ఉంటాయి అంటే ఉంటాయి కదా మరి. అదే చెప్పేది, దానికి కొన్ని మార్గాలు చెబుతారు శాస్త్రవేత్తలు. ఆహా. అసలు దీని గురించి పరిశోధన చేయడానికి వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పురుగు మందుల అవశేషాల విభాగం అని ఉమ్, ఒక విభాగాన్ని పెట్టారు. వాళ్ళ పనేంది, మనం పండించేటువంటి కూరగాయల్లో కానీ పండ్లల్లో కానీ సిఫారసు చేసిన పద్ధతిలో కొడితే వాటి మీద మనం తినే సమయానికి ఇంకా ఏదన్నా పురుగు మందుల అవశేషాలు ఉంటాయా ఉండవా అనేది వాళ్ళు చూస్తూ ఉంటారు. అబ్బో, అట్ట కూడా వాళ్ళు పరిశోధన చేస్తుంటారా? ఆ, ఆ, అలాగే రైతులు తమగా ఇష్టం వచ్చినట్లు మందులు కొడితే ఉమ్. వాటిలో అవశేషాలు ఎట్లా ఉంటాయి? అంటే పెద్దయ్య, ఉమ్. ఇప్పుడు మనం కొట్టిన వెంటనే వాళ్ళేమి వచ్చి చూడరుగా? వాళ్ళు చూడటం అని కాదు, ఆ, ఇప్పుడు మనం ఈడ కూరగాయలు పండిస్తాము, పండ్లు పండిస్తాం, సరే మనం అన్నీ మనం తినలేంగా, ఆ, మార్కెట్కి తోలుతాం. మార్కెట్కి తోలిన తర్వాత వాళ్ళు వేరే దేశాలకు కూడా పంపిస్తారు. ఉమ్, వేరే దేశస్తులు సరాసరి తినరు. వాళ్ళ దేశంలోకి ఏదన్నా ఆహార ఉత్పత్తి రావాలంటే వాటిని పరీక్ష చేస్తారు. ఉహు, ఏం పరీక్ష చేస్తారు? వీటిల్లో పురుగు మందుల అవశేషాలు ఏదన్నా ఉన్నాయా, ఉంటే వెనక పంపించేస్తారు. ఉమ్. ఒక స్థాయికి మించి ఏదైనా రసాయనం కనిపిస్తే ప్రజలకు ఆరోగ్యం దెబ్బతింటది అనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకోరు. అది చూసినావా, మనం పంపించాం అనుకుంటాం కానీ వాళ్ళు ఎన్ని పరిశీలన చేసుకుంటారు. మళ్ళీ వెనక్కి వచ్చేస్తే వాణిజ్యం దెబ్బతింటే మనకు పంటకి ధర రాదు. ఆ, అంతే కదా పెద్దయ్య, మళ్ళీ తిరిగి వచ్చిన పంటను ఎవరు కొనాలా? ఆ, అందుకే ఏదైనా సరే పురుగు మందు కానీ తెగులు మందు కానీ పిచికారీ చేస్తే ఆ పిచికారీ చేసిన దానికి దాని అవశేషాలు ఎంతకాలం ఉంటాయి అనేది మందును బట్టి మారుతూ ఉంటుంది. ఆహా. అందుకే మనం కూరగాయల మీద ముఖ్యంగా పచ్చి వాటిని మనం తీసుకునేటప్పుడు ఉమ్, ఏ మందుకి ఎంతకాలం అవశేషం ఉంటుంది అనేది తెలుసుకొని శాస్త్రవేత్తలు దాన్ని బట్టి సిఫారసు చేస్తారు. ఆహా. మొదట్లో ఒక మందు కొట్టినా కాస్త ఎక్కువ కాలం ఉన్నా నష్టం లేదు, వెంటనే కోయం కాబట్టి. ఉమ్, కానీ కోత సమయంలో పురుగు మందులు అవశేషాలు ఎక్కువగా ఉండేది కనుక వేస్తే మనకి తర్వాత కూడా అవశేషాలు మిగిలిపోతాయి. ఉమ్. అప్పుడు మనకే అనారోగ్యం, బయటికి పంపించాలన్న ఇబ్బంది. కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలంటే వాటి మీద అవగాహన పెరగాలి. నిజమేలే పెద్దయ్య. ఏందంటే చూసి ఇప్పుడు మన ఏ పురుగు మందు ఎట్టుంటుందా, ఎన్ని రోజులు ఉంటుందా, ఇది కూడా వాళ్ళు శాస్త్రవేత్తలు చేస్తూనే ఉండరు. ఆ? అందుకే కదా ఈ మధ్య కాలంలో అవశేషాలు తక్కువగా ఉండేటువంటి మందులు మార్కెట్లోకి వస్తున్నాయి. ఉమ్. వాటిని ఎంచుకోవాలి మనం. అంటే అవన్నీ వాళ్ళు పరిశీలన చేసినట్టే అంటావా? అంతేగా. ఆ. ఇంకొకటి ఏంటంటే మనకు మందులు అమ్మేటప్పుడే ఎక్కువ విషపూరితమైన మందుల, మామూలు విషపూరితమైన మందుల, తక్కువ విషపూరితమైన మందుల ఉమ్. అనేది దాని మీద బొమ్మ వేసి చూపిస్తారు మనకి. ఏం ఉండదే ఆడా? ఎర్ర త్రిభుజం, ఎర్ర రంగు వేసినటువంటి త్రిభుజం లాగుంటే అది ఎక్కువ విషపూరితమైనటువంటి మందు. ఆహా. అట్ట మీద కానీ మరి డబ్బా మీద కానీ ఖచ్చితంగా ఉంటుంది. ఉహు. అలాగే పసుపు రంగు, అలా ఆకుపచ్చ రంగు. ఆకుపచ్చ రంగు ఉంటే తక్కువ విషపూరితం, ఉహు. పసుపచ్చ రంగు ఉంటే మధ్యస్థం, ఉమ్. ఎర్ర రంగు ఉంటే ఎక్కువ విషపూరితమైంది. వాటిని మనం వాడేటప్పుడు కానీ, పిల్లలకి దగ్గరగా ఉండకుండా ఉండటం కానీ, పశువులకి పిల్లులకి మన కుక్కలకి దగ్గరగా ఉండకుండా ఉండటం కానీ చూసుకోవాలి. అది ఇంట్లో వాటన్నిటికీ దూరంగా పెట్టాల. ఉమ్. సరే, ఇదొకటి. ఇంకోటి ఏంటంటే కొన్ని రకాల పురుగు మందులు ఏటైతే విషం ఎక్కువ ఉంటుందో, అవశేషాలు ఎక్కువ ఉంటాయి, వాటిని గవర్నమెంట్ వాళ్ళు నిషేధించారు. ఆహా. ఉదాహరణకి మోనోక్రోటోఫాస్,
క్వినాల్ఫాస్. ఇవి కూరగాయల పంటలో వాడకూడదు అని పూర్తిగా నిషేధించడం జరిగింది గవర్నమెంట్ వాళ్ళు. అవునా అట్లా ఆ, ఆ. అంటే ఇక ఈ మనం చల్లకూడదు. కూరగాయల మీద చల్లకూడదు. ఆహా. దీంతో పాటుగా కూరగాయలు ఇంటికి తెచ్చుకున్నాం. వాటి మీద ఉన్నటువంటి అవశేషాలు పోగొట్టడానికి మన శాస్త్రవేత్తలు కొన్ని పద్ధతులు చెప్తున్నారు. ఉమ్. 2% ఉప్పు ద్రావణం అంటే అంటే 1 లీటర్ నీటికి 20 గ్రాములు ఉప్పు ఉహు. కలుపుకొని వాటిలో మన కూరగాయలని కానీ పండ్లని కానీ ఒక 20 నిమిషాలు పెట్టి నానబెట్టినట్లయితే పైన ఉన్నటువంటి అవశేషాలు ఏదన్నా ఉంటే ఉమ్. అయిపోతాయి. ఆహా, ఉప్పు నీళ్ళల్లో వెయ్యాల. అంతేకాకుండా మామూలుగా కూరగాయలను ఉడకబెట్టిన దానికి ఉమ్. కుక్కర్లు వచ్చినాయి ఇప్పుడు. ఉమ్. పుస్సని సౌండ్లు వస్తూ ఉంటాయి, శబ్దాలు చేస్తాడు ఉడికినప్పుడు. ఉమ్. మీ అమ్మాయిలు కూడా వాడతారు అది. ఆ, నిజమే. ఆ పిల్లకి ఏదో తొందరగా పని అయిపోతూ ఉంటది. అంతేకాకుండా ఇలాంటి కుక్కర్లో గనక మనం ఈ అన్నాలు కానీ కూరలు కానీ చేసుకున్నట్లయితే ఉమ్. ఈ అవశేషాలు చాలా వరకు ప్రభావితం అవి నష్టం తక్కువ జరిగింది మనకి. ఉహు. అంటే బాగా ఉడుకుతాయి అన్నమాట. అవశేషాలు కొంత తొలగించడానికి ఆస్కారం ఉంది. ఉహు. అట్లాగే ఇప్పుడు మనం తెచ్చుకున్నటువంటి క్యాబేజీ కానీ క్యాలీఫ్లవర్ కానీ ఉమ్. వెనిగర్ లాంటి ద్రావణంలో ఉంచి తర్వాత కడిగితే ఈ పురుగు మందుల అవశేషాలని తగ్గించుకోవచ్చు. ఉమ్. ఇన్ని రకాలుగా మనం ఈ పురుగు మందుల అవశేషాలను తగ్గించడానికి మార్గాలను ఎత్తుక్కోవాలి. ఉమ్. అర్థమైందా? ఉమ్. ఈ రకంగా మనం ఏదో పంట వస్తుంది, ఎక్కువ పురుగు మంది జల్లితే మనకి తొందరగా పురుగులు చచ్చిపోతాయనే ఆలోచన మటుకు మంచిది కాదు. అదేలే పెద్దయ్య, వ్యవసాయం చేస్తున్నాము అంటే మనతో పాటుగా నలుగురు అది తింటారు. ఆ? తినేటప్పుడు మనం ఏంటంటే జాగ్రత్తగా చేసుకోవాలా. నలుగురికి కూడా మేలు జరగాల, మంచి జరగాల. ఆ? ఏదో ఇక పురుగు పుట్ర అంటే వస్తానే ఉంటాయి. వాటిని మన ఈ వ్యవసాయ అధికారులకి వీళ్ళకి ఏదన్నా చెప్పి జాగ్రత్తగా, ఏదైతే నువ్వు ఇప్పుడు ఏదో అంటివే ఏందో తక్కువ మందు అని, తక్కువ అవశేషాలు, తక్కువ అవశేషాలు ఉండేటువంటి మందులు, ఆ మందులు ఏదో తెప్పించుకొని వాళ్ళని అడిగితే చెబుతారుగా, చెప్తారు. అట్లాంటివి ఏమన్నా చల్లుకుంటే మంచిది, మనకు మంచిది, మన చుట్టూ ఉన్న వాళ్ళకి మంచిది. అది మన ఆరోగ్యం సంబంధించి మన మనసులో కూడా ఒక ఆలోచన ఉండాలి. మనం పంటలు పండిస్తున్నా, కూరగాయలు పండిస్తున్నా, మనం మనతోటి వాళ్ళతో పాటు అందరూ హాయిగా ఆనందంగా ఉండాలి. అంతే. దానికి మనం ఏం చేయాలనేది ఆలోచించాలి. రైతు అన్నాక ఇక అందరి మేలు కోరుకునేవాడే. అంతేగా. కాకపోతే ఆ పంటలో పురుగు చూడగానే భయం వేసి ఏదో పని చేస్తాడు కానీ ఇక ఆయనకు కూడా నలుగురు అంటే ఇష్టమే కదా పెద్దయ్య. అంతేగా మరి. ఏదైనా జాగ్రత్త తీసుకుంటే మంచిదిలే. ఖచ్చితంగా తీసుకోవాలా. సరే సరే, అదేదో ఉప్పు నీళ్ళల్లో కడగమంటివి. ఇక నుండి నేను కూడా అదే చేస్తా ఉంటా. చెయ్యి. సరే, అమ్మాయికి కూడా చెప్పు వెళ్ళొచ్చానని. సరే సరే సరిపోయేస్తా మరి. అట్టనే.